ఓకే, ఇది ఆల్రెడీ రైల్వేకి సంబంధించినటువంటి ఏఎల్పి పేపరు, ప్రీవియస్ మనకు 2023లో జరిగిన పేపరు. ఓకే, చూడండి 2000 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ 225 అంటే ఎంతనైనా 15 స్క్వేర్. తర్వాత 274 ప్లస్ 15 యాడ్ చేశానంటే 289 అండ్ రూట్ ఉంది కాబట్టి సో ఎంత అవుతుంది 17. ఇక్కడ 32కి 17 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 49. రూట్ 49 అంటే ఎంత అవుతుంది 7 అవుతుంది. 93కి 7 యాడ్ చేశాను అనుకోండి ఎంత అవుతుందన్నా మనకి 93 ప్లస్ 7 100. ఓకే, సో రూట్ 100 అంటే ఎంత అవుతుంది 10. ఏ ఆప్షన్లో ఉంది ఆప్షన్ డి మనకి ఆప్షన్ డి. ఓకే, ఈ క్వశ్చన్ మామూలుగా రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి షార్ట్ కట్ చేయొచ్చు, ఒకటి ముద్దు మెథడ్ చేయొచ్చు. ముందు ముద్దు మెథడ్ చూద్దాం. 16 మంది ఉన్నారంట, 16 మంది విద్యార్థుల సగటు మార్కులు 20. 16. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీరు ఎన్టీపీసీ ప్రిపేర్ అవ్వండి, లేకపోతే ఏఎల్పి ప్రిపేర్ అవ్వండి, లేదా గ్రూప్ డి ప్రిపేర్ అవ్వండి, అదర్ టెక్నికల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, లేదా ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ప్రిపేర్ అవుతున్నారు, తెలుగు మీడియం సపరేట్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకునే వాళ్ళు సో మీకు సిలబస్లు అనేది కామన్గానే ఉంటుంది. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జీకే, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. ఓకేనా, ఆల్రెడీ పాలిటీ ఇక్కడ వచ్చింది కదా, సో పాలిటీ. తర్వాత కరెంట్ అఫైర్స్, మీకు వచ్చే క్వశ్చన్స్ సిలబస్ ఇదే ఉంటుంది. ఓకేనా, సో దీనికి గాను మనం హర్షిత్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి చూద్దాం. మీకు 6 నెలల కాలంతో మేము మామూలుగా ఏది పెట్టినా ఆన్లైన్ కోర్సు 4000 తీసుకుంటాం, ఆన్లైన్ ఎగ్జామ్స్ 999 తీసుకుంటాం, 6 మంత్స్ వచ్చేసరికి అర్థమెటిక్ వచ్చేసరికి 199 క్లాస్ నోట్స్ వస్తే విడివిడిగా తీసుకుంటామని చెప్తాము. ఓకేనా, సో మీకు ఇప్పుడు ఏమవుతుందంటే అర్థమెటిక్ క్లాస్ నోట్స్ సపరేట్గా చార్జ్ చేస్తాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫనీ సార్ విడిగా పని టోటల్ ఇవి మీరు విడివిడిగా కొంటే కనుక 6398 రూపాయలు అవుతుంది. 6398 రూపాయలు. అదే మీరు ఎట్ ఏ టైం కనుక మనకి రైల్వేకి సంబంధించినటువంటి ఆర్ఆర్బి ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటుంది, తెలుగు మీడియం సపరేట్గా ఉంటుంది. సో మీరు ఏది కోర్స్ తీసుకున్నా మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆఫర్ వచ్చేసరికి జస్ట్ 999తో మీకు ఇవన్నీ ఇక్కడే వచ్చేస్తుంది. అంటే కొంతమంది ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కొనుక్కుంటున్నారు, కొంతమంది లేకపోతే సార్ క్లాస్ తీసుకుంటున్నారు, లేకపోతే కొంతమంది ఇలా తీసుకుంటున్నారు. బట్ మీరు ఎప్పుడైతే ఈ క్లాసెస్ మొత్తాన్ని రైల్వేకి సంబంధించి ఆర్ఆర్బికి సంబంధించిన కోర్సుని మీరు కొన్నారో మీకు లోపల అన్ని కంటెంట్ ఇవన్నీ వచ్చేస్తుంది. ప్లస్ పైన మనం డిస్కషన్ చేసినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అర్థమెటిక్ నోట్స్ టోటల్గా అన్నీ వస్తుంది. నాన్న జాగ్రత్త చూడండి, ఇవన్నీ వస్తుంది. బట్ కాబట్టి మీరు ఇది తీసుకుంటే బెటర్ వే, అది అర్థం చేసుకుని మ్యాక్సిమం మనం మీరు కొనాలి అనుకుంటే కనుక ఆన్లైన్ క్లాస్కి అయితే హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదే ఆఫ్లైన్ క్లాసులు కాంటాక్ట్ అవ్వాల్సి వచ్చేసరికి ఇక్కడ ఉన్న నెంబర్లకి 9160419854కి 9030450459కి అటెండ్ అవ్వండి. 20 320. అలానే ఒక విద్యార్థి గ్రూప్ నుండి వెళ్ళిపోయారు, అంటే 15 మంది ఉన్నాడు. దీని ఫలితంగా మిగిలిన విద్యార్థుల సగటు 21 పెరిగింది. 15 × 21 ఎంత వచ్చింది 315 అయింది. 315 అంటే తేడా కొత్తగా వచ్చినోడి విద్యార్థి ఎంత అంటే 5 సంవత్సరాలు. అవునా, దాని తర్వాత వాడు ఏమన్నాడంటే కానీ మరొక విద్యార్థి చేరాడు, ఫలితంగా సమూహం యొక్క సగటు మార్కులు 20.5. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి 16 మంది, 16 ఇంటూ ఎంత 20.5, 16 ఇంటూ 20.5 చేస్తే మనకి ఎంత వచ్చింది 328. అయితే ఇక్కడ ఆల్రెడీ పాతది ఎంత 15 మంది ఇంటూ 21 ఎంత వచ్చింది 315. తేడా ఎంత వచ్చింది 13. ఇది కొత్తోడిది, ఇది వెళ్ళిపోయినోడిది. వాళ్ళిద్దరు సగటు వయసు ఎంత అని అడిగాడు. 10 + 5 + 13 / 2. వాళ్ళిద్దరు వయసులు సగటు వయసు అడిగాడు కాబట్టి 9 ఇయర్స్. ఆన్సర్ ఎంత 9 ఇయర్స్. ఆన్సర్ 9 ఇయర్స్. ప్రకటనలు, ఊహనలు. స్టేట్మెంట్: మీ దుస్తులు అద్భుతంగా ఉన్నప్పుడు ఆ దుస్తులు ఏ టైలర్ కుట్టించారని చాలామంది అడుగుతారు. ఇది స్టేట్మెంట్. అవును. ఇఫ్ ద డ్రెస్ ఈజ్ బ్యాడ్ పీపుల్ డోంట్ ఆస్క్ అబౌట్ ది టైలర్. ఓకే, సో వాడు ఇప్పుడు ఏమన్నాడంటే వాడు డైరెక్ట్గా అంటున్నాడు. ఏమంటున్నాడు వాడు? సో ఇఫ్ డ్రెస్ ఈజ్ బ్యాడ్ పీపుల్ డోంట్ ఆస్క్ దే టైలర్. ఎస్, ఇది కరెక్టే. దాని తర్వాత అదే డ్రెస్ ఎలా కుట్టించుకోవాలో తెలుసుకోవాలనుకుంటారు జనాలు. పీపుల్ వాంట్స్ టు నౌ హౌ టు స్టిచ్ ద సేమ్ డ్రెస్. సో ఇది రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇప్పుడు ఓన్లీ 1 ఈజ్ ఇంప్లికేటెడ్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన త్రిభుజాల సంఖ్యను గుర్తించండి అన్నాడు. ఇచ్చిన త్రిభుజాల సంఖ్య అంటే ఇక్కడ 5, 1 2 3 4 5 6 7, మొత్తం త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 7 ఉన్నాయి, మొత్తం 7. నెక్స్ట్ వన్, ఎక్స్ యొక్క తల్లి వై యొక్క తండ్రికి ఏకైక కుమార్తె. ఎక్స్ యొక్క తల్లి వై యొక్క తండ్రికి ఏకైక కుమార్తె. వై యొక్క తండ్రికి ఏకైక తండ్రి. జాగ్రత్తగా చూసినట్లయితే సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ వై యొక్క భర్త, ఓకే, వై యొక్క భర్త తండ్రి, ఓకే, ఏమవుతాడు? సో ఇక్కడ ఏమవుతాడు? వీళ్ళు ఒక జనరేషను. నెక్స్ట్ వన్ ఏమవుతుందంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు. సింపుల్గా గ్రాండ్ ఫాదర్ అవుతాడు, అంతే కదా, ఇంకేమైనా డౌట్ ఉందా? సో ఒక దుకాణదారుడు కొన్ని గుడ్లను డజన్కి 19 రూపాయల 20 పైసలు చొప్పున తీసుకున్నాడు. 19 రూపాయల 20 పైసలు డివైడెడ్ బై 12 తీసుకుంటే ఒక గుడ్డు ఎందుకు వస్తుంది? ఒక గుడ్డు వస్తుంది. ఇప్పుడు దీన్ని 25% లాభంతో అమ్ముకోవాలి. 120/100 తీసుకుంటే కనుక ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక 10 వేసుకున్నాను అనుకుందాం, ఎందుకని ఇక్కడ 192 వస్తుంది, అవునా? 10/10 వేసుకున్నాం, ఓకే, 10/10 వేసుకుంటే ఇక్కడ పాయింట్ 25 ఎన్నిసార్లు పోతుందో చూసినట్లయితే ఓవరాల్గా 25 ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 25 4 సార్లు పోతుంది. తర్వాత ఇక్కడ ఎంత? 5 రోళ్ళు, అవునా? 5 రోళ్ళు. దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే 2 ఉంది, ఇక్కడ 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో చూసినట్లయితే చూడండి, 2 8 2 9 18 2 6 12 8 96. సో పైన 8 ఉంది, కింద 4 ఉంది, అంటే ఆన్సర్ 4 రోళ్ళు. అంటే ఒక గుడ్డు ధర ఎంత అంటే 2 రూపాయలు. ఒక గుడ్డు ధర ఎంత? 2 రూపాయలు. మనకి ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్. జీపీయుడబ్ల్యూ అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మీరు జీపీయూ వచ్చింది కదా, సో ఇక్కడ కొత్తగా ఏమొచ్చింది? యూ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం చేశాడు? -2 చేశాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేశాడు? ఇక్కడ నుంచి ఐ వచ్చింది, అంటే +2 వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది? ఐపీ వచ్చింది. దాని తర్వాత ఏమవుతుంది? +2 వచ్చింది. జిఐపి ఇక్కడ +2 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ యథావిధంగా ఏమవుతుంది? GIPSW, అవునా? సో ఇక్కడ ఇది కలిపి ఉంటుంది నాన్న. ఈ పాయింట్ ఏంటంటే మనకి కలిపి ఉంటుంది, GIPSU. ఇట్లా ఇప్పుడు ఏమవుతుంది? -2, అవునా? -2. జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది, ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ కొత్తగా ఒక లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. అంటే ఒక లెటర్ ఫస్ట్ చివరి నుంచి, దాని తర్వాత ఇటు నుంచి ఇటు, దాని తర్వాత ఇటు నుంచి ఇటు పెరుగుతూ వస్తుంది. ఒకసారి ప్లస్, ఒకసారి మైనస్, ఒకసారి ప్లస్, ఒకసారి మైనస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచే వస్తుంది GI. ఇంతవరకు డౌట్ లేదు. సో ఇప్పుడు డౌట్ ఎక్కడి నుంచి వస్తుంది? GI +2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ K వస్తుంది. తర్వాత PSUW. సో ఆప్షన్ 4. జస్ట్ ఆపోజిట్ లెటర్స్. అజారుద్దీన్, బాయ్, క్రక్స్, DW. తర్వాత EV. ఆప్షన్ 1. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద లీస్ట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ 7577. దీని నుంచి తీసివేయడానికి జరిగే పని, ఏ సంఖ్యను తీసేసినా 7577 వస్తుందని చెప్పి అడిగాడు. 7577 తీసుకున్నట్లయితే ఇప్పుడు దీనికన్నా ముందు స్క్వేర్ ఏంటి? ముందు స్క్వేర్ రూట్ కనుక 8 ఎంత అవుతుంది? 64. రిమైనింగ్ ఎంత వస్తుంది? 1 7 7. ఇప్పుడు 8 ఉంది. ఇది ఎగ్జాక్ట్గా పోయే క్యాన్సిల్. దీనికి డబుల్ ఎంత? 16. మన క్లాస్ రూమ్లో మాట్లాడుకున్నాం కదా, 8కి డబుల్ ఎంత? 16. ఇక్కడ 7 తీసుకొని 7తో మల్టిప్లై చేసామని దీనికన్నా ముందు వాల్యూ వస్తుంది. దీనికన్నా ముందు వాల్యూ ఎందుకు తీసుకోవాలా? దీని నుంచి తీసేయాలి. కాబట్టి 7 49 అండ్ 7 42, 7 6 42 + 4 ఎంత అవుతుందన్నా? 46. అండ్ 7 1 7 + 4 ఎంత? 11 69. సో ఇక్కడ మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 17. 17 నుంచి 9 పోతే ఎంత అవుతుంది? 8. సో ఆన్సర్ ఏమవుతుందంటే 8. సో ఏ సంఖ్యను తీసేయాలా? 8ని తీసేయాలి. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాడు ఏమన్నాడు? 6 సంవత్సరాల పాటు సంవత్సరానికి 8.5% సాధారణ వడ్డీ రేటుతో 2000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వడ్డీ ఎంత వస్తుందని అడిగాడు. వడ్డీ రేటుతో 2000 రూపాయలు అన్నాడు కాబట్టి 2000 ఇంటూ, సో 6 సంవత్సరాలు తీసుకుంటే కనుక 6 ఇంటూ 8.5 అన్నాడు కాబట్టి సో 8.5 రాస్తాం. 216 + 1 17/2 /100 తీసుకుని 2 0 2 0 క్యాన్సిల్, 3 0
3 3 క్యాన్సర్, 2 3 6, 6 7 42, చివరి 2 వచ్చేది ఏముంది, ఇది ఒకటే ఉంది. ఆన్సర్ ఎంత అవుతుంది అప్పుడు 1020 అవుతుంది. 1020 అవుతుంది. చూడండి అన్న, 3 డజన్లు కాస్ట్ వచ్చేసరికి ఎంత పడుతుంది అన్న, 90 రూపాయలు. అయితే 240 రూపాయలకి ఎన్ని వస్తాయని అడిగాడు. మనం తీసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి, 90 రూపాయలకు 36 వస్తువులు వస్తే 240 రూపాయలకి ఎన్ని వస్తువులు అన్నాడు. 240 × 36 డివైడెడ్ బై 90 తీసుకుంటే ఎంత అవుతుంది, 0 0 క్యాన్సిల్, 9 4లు, 4 24లు ఎంత అవుతుంది, 96, 96 జామ పళ్ళు వస్తాయి. చూడండి, ఇప్పటి వరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ 1990 నుంచి 1394 వచ్చింది, 1919 నుంచి -6, 90 నుంచి +4. అలానే ఇదే రూల్ ప్రకారం ఇటు -6 అంటే ఇటు నుంచి ఇటు వచ్చేసరికి ఏమవుతుంది, +4 అవుతుంది. అవునా, +6 చేశాను అనుకోండి, ఎంత అవుతుంది, ఇక్కడికి 26. అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అన్నాను, +4 కాబట్టి ఇటు నుంచి ఇటు చేసి -4 అంటే 2613. State whether the following statement is true or false. Statement: nature is the Latin name of sodium. Yes, nitrium. నైట్రియం అనేది సోడియం యొక్క లాటిన్ పేరు, నిజము. తర్వాత అర్జెంటం అనేది వెండి యొక్క లాటిన్ పేరు, ఇది కరెక్టు. అంటే బోత్ స్టేట్మెంట్, బోత్ 1 and 2 ఆర్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ 24. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 × 1 -4? ఇప్పుడు బాడీలో ఉంది కాబట్టి 3 × 1 3, 3 - 6 -3, కానీ బాండ్లో ఉంది కాబట్టి ఏమవుతుంది, 3. ఆన్సర్ 3 అవుతుంది. ఓకే, ఆన్సర్ 3 అవుతుంది. జాగ్రత్త ఉండాలి. దయచేసి కైండ్లీ చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ 1 ticket ఫ్రమ్ తుమ్కూర్ టు మ్యాంగ్లూరు. తుమ్కూరు నుండి మ్యాంగ్లూర్కి ఒక టికెట్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయండి. ద పర్సన్ హూ ఈ చెకింగ్ నౌస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. తనిఖీ చేసిన వ్యక్తి రవాణా విధానం తెలుసు, అందుకే కదా మనం వాడి దగ్గరికి మాట్లాడుతున్నాం. ద పర్సన్ హూ చెకింగ్ ద నౌస్ ద ప్యాసింజర్ హూ ఈజ్ ట్రావెలింగ్ వెరీ వెల్. సో తనిఖీ చేస్తున్న వ్యక్తికి ప్రయాణిస్తున్న ప్రయాణికుడి గురించి బాగా తెలుసు, అంత అవసరం లేదు. దీని గురించి ఎవరైతే మనకి క్లారిటీ ఇస్తున్నారో ఎంక్వైరీ పర్సన్ అడిగితే చెప్పు, దానికి నేను అతనికి తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ట్రూ, ఊహన 1 మాత్రమే ఇంపార్టెంట్.